అలా చాడీలు చెప్పే కస్టమర్ని 2 నెలలు భరించానండి. తర్వాత వచ్చేసి పైపింగ్ క్లాత్ కూడా నాకు ఏం మిగలట్లేదనమాట. కొని తెస్తుంటే ఇంకా చార్జెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. నాకేమో లాస్ వస్తుంది. అలా అని చెప్పేసి నేను ఒక 10 రూపీస్ తీసుకుంటాను పైపింగ్ క్లాత్ కొంటున్నాను కదా అని చెప్పాను. అప్పటి వరకు ఏం మాట్లాడలేదండి. ఆ తర్వాత నా గురించి వేరే వాళ్ళతోటి చెడ్డగా చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ముడతలు వచ్చేస్తున్నాయి, భుజాలు జారిపోతున్నాయి. అప్పటి వరకు ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది. కానీ నేను 10 రూపాయలు తీసుకుంటాను అనేసరికి అలా అన్నారన్నమాట. తర్వాత నాకు తెలిసింది ఇలా అంటున్నారు నీ గురించి అని. అప్పుడు అర్థమైందనమాట. సో వీళ్ళంతా కూడా అదొక మెంటాలిటీ, చీప్ మెంటాలిటీ క్యాండిడేట్ లాగా ఉన్నారు. ఎక్కడ తక్కువ కుడితే అక్కడ మెచ్చుకుంటారు, ఆ తర్వాత ఇది చేయటాలనుకుంటా. నాకు ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు నా కస్టమర్లుగా పనికి రారని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి మెల్లగా చెప్పాను. నాకు మా ఆయన వద్దంటున్నారు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత చిన్న బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే, ఇప్పుడు ఏం వద్దంటున్నారని చెప్పేసి మెల్లగా ముగ్గురిని కూడా తీసేసానండి. మొత్తానికి నేను ఒక 2 కస్టమర్లని వీళ్ళని ముగ్గురు మొత్తం 5 మందిని అయితే ఇగ్నోర్ చేశాను అనమాట. ఇంకా